అస్సలాము అలైకుం వరహమతుల్లా. ఈరోజు ఫజర్ నమాజ్ చదివిన తర్వాత ఒక హదీస్ అనేది చదవడం జరిగింది. ఈ యొక్క హదీస్ తప్పకుండా మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పే హదీస్ జుమా రోజు తప్పకుండా మనం పాటించాల్సినది. ఈ యొక్క హదీస్ నిసాయి యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. హజరత్ ఉమైర్ అన్సారీ రజియల్లాహు అన్ ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసముతో నాపై దరూద్ పంపిస్తాడో ఆ వ్యక్తికి అల్లాహ్ యొక్క బహుమతులు ఇలా ఉంటాయి. మొట్టమొదటిగా అల్లాహ్ యొక్క కారుణ్యాలు, అల్లాహ్ యొక్క రహ్మతులు, అల్లాహ్ యొక్క కరుణలు ఆ వ్యక్తిపై కురుస్తాయి. 10 రహ్మతులు, అల్లాహ్ యొక్క 10 రహ్మతులు కురుస్తాయి. ఒక్కసారి దరూద్ షరీఫ్ చదివి అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన మనం పంపిస్తే, అదేవిధంగా స్వర్గంలో 10 స్థానాలు పెంచబడతాయి. అల్లాహు అక్బర్. స్వర్గంలో వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు, కానీ అల్హమ్దులిల్లా దరూద్ చదివే వారికి స్వర్గంలో 10 స్థానాలు పెంపబడతాయి. అల్లాహు అక్బర్. అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశం కల్పించుగాక. అదేవిధంగా ఆ వ్యక్తికి 10 పుణ్యాలు లిఖించబడతాయి, 10 పాపాలు క్షమించబడతాయి. ఒక్కసారి దరూద్ చదివితే, ప్రవక్త గారిపైన దరూద్ పంపిస్తే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. అందువలన నా ప్రేమ సోదర మహాసేవులారా, ప్రతిరోజు ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత లేదా అసర్ నమాజ్ తర్వాత ప్రవక్త గారిపైన దరూద్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అవకాశం లేదు, కుదరట్లేదు అనుకుంటే కనీసం శుక్రవారం అనగా జుమా రోజైనా సరే తప్పనిసరిగా ప్రవక్త గారిపైన దరూద్ చదివి పంపించడానికి ప్రయత్నం చేయండి. ప్రవక్త గారు ఒకవేళ మన యొక్క ఆరాధనకి, మన యొక్క సంకల్పానికి ఫిదా అయితే తప్పకుండా మనం ప్రవక్త గారితో కలిసి స్వర్గంలో వెళ్లే వాళ్ళం అవుతాము. అల్లాహు తాలా మన అందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లా.